లేదు మరి మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, లేకపోతే నో కామెంట్స్ అన్నా కూడా చెప్పొచ్చు. మొన్న ఒక దళిత సర్పంచ్ విషయంలో మీరు ఏదో కొద్దిగా వివాదంలో చిక్కుకున్నట్టున్నారు కదా, ఏదో ఆరోపణలు వచ్చాయి, సోషల్ మీడియాలో కూడా బాగా చర్చ జరిగింది. దళిత సర్పంచ్ని మీరేదో ఆ స్టేజ్ మీదకి రావద్దన్నారని లేదా అవమానించారని. రైట్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు దాని మీద ఏమన్నా చెప్తే ఓకే, ఇట్స్ గుడ్. లేదు, నేను తప్పనిసరిగా దీని మీద వివరణ ఇస్తాను. ఎందుకంటే ఆదోనిలో ఒక గ్రామానికి నేను విజిట్కి వెళ్ళాను. అక్కడ కూటమి నాయకులంతా కలిసి నన్ను బాగా రిసీవ్ చేసుకొని మాకు మైక్ పాడైంది. మాకు మైక్ పాడైతే ఒక దేవుడి కట్ట మీద నిలబడాల్సి వచ్చింది. ఎందుకంటే గుడిలో మైక్ అందుబాటులో ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి మాట్లాడడానికి దేవుడి కట్ట మీద నిలబడాల్సి వచ్చింది. సో నా చుట్టూ అంతా మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులంతా ఉన్నారు. మా సర్పంచ్, ఆ ఊరి సర్పంచ్ ఈ మధ్యనే వైసీపీలో, అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా, గత ఎలక్షన్ తర్వాత కూడా అతను వైసీపీలోనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో చేరినాడు. సో అతను దూరంగా నిలబడుకున్నాడు, జనాల మధ్యలో ఎక్కడ నిలబడుకున్నాడు. నేను కట్ట మీద మేమంతా నాయకులు ఉన్నాము. నాకు ఆశ్చర్యం వేసి వెతుకుతున్నాను, ఆయన ఎక్కడున్నాడు అని వెతుకుతా ఉన్నాడు. ఆయన లేడు మా చుట్టుపక్కల. అక్కడ దూరంగా నిలబడుకో అన్నాడు. ఎందుకయ్యా దూరంగా ఉన్నాడు, ఇక్కడ రావయ్యా సర్పంచ్, నువ్వు అక్కడే నిలబడినవు, రా అంటే అతను రావట్లేదు. అతని అభిప్రాయం ఏమిటి, కూటమి నాయకులంతా ఉన్నారు, నేను వాళ్ళకి ఎలక్షన్ లో వ్యతిరేకంగా పనిచేశాను, గొడవలు అవుతాయి, కొట్టుకుంటాము అక్కడ, ఎమ్మెల్యే ముందు బాగుండదు అనే ఉద్దేశంతో అతను దూరంగా నిలబడినాడు అని చెప్తున్నాడు. నేను లేదు సర్పంచ్ లేకుండా నేను ఎట్లా సభ చేస్తాను, అది కరెక్ట్ కాదు, అతను వేరే పార్టీలో నుంచి మా పార్టీలోకి వచ్చినప్పటికి కూడా దగ్గర రామని చెప్తాను. వేరే పార్టీ అయినా సర్పంచ్ ప్రోటోకాల్ సర్పంచ్ అవుతుంది కదా. రెండవది, వెనక నుంచి నేను ఆ చెరువు, ఆ దేవుడి కట్ట మీద నిలబడి ఉన్నాం కాబట్టి నేను వెనక నుంచి అన్నారు, అతను పైకి రాడండి. నేను బలవంతం చేస్తున్నా ఆయన్ని పైకి రమ్మని. బలవంతం చేస్తుంటే వెనక నుంచి అరుస్తున్నారు నన్ను, సార్ రాడు సార్, ఆయన క్రిస్టియన్ అంటున్నా, అరుస్తున్నాను. నేను ఏమయ్యా, నువ్వు క్రిస్టియనా, నువ్వు ఎందుకు రావు కట్ట, దేవుడి కట్టని, క్రిస్టియన్ ఇబ్బంది పడుతున్నావా అంటే ఆయన లేదు, నేను ఇక్కడే ఉంటానా అన్నాడు. సో నేను అనుకున్నా అతను క్రిస్టియన్ కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నాడు. నా పక్కన ఉన్నటువంటి ఒక తెలుగుదేశం లీడరు అనా ఎస్సీ అన్నా అని చెప్పడం అనేది నా మైకుల్లో నేరుగా వచ్చి రికార్డ్ అయ్యింది. సో నాకు ఆప్షన్ అనిపించింది. నాకు వెనక నుంచి క్రిస్టియన్ అనడం, అతను రాకపోవడం, ఇవన్నీ కన్ఫ్యూజన్ లో నేను సరే దగ్గరన్న వచ్చి నిలబడవు అన్నాను. ఒకే ఒక పొరపాటు జరిగి ఉంటుంది ఏమంటే, నేనే అతను కట్ట మీదకు రానంటే నేనన్నా కట్ట దిగేసి ఉంటే సరిపోతూ ఉండే, అక్కడికి ఈ వివాద ఎవరికి అవకాశం లేకుండా పోతుండే. సరే అతను దగ్గర నిలబడినాడు కదా అని నేను ప్రసంగాన్ని చేశాను. సమయానికి అది కెమెరాల్లో రావడం, దాన్ని మాకు వైసీపీ ఆమె వచ్చిన సర్పంచ్కి ఎటువంటి వివాదం లేనప్పటికీ కూడా అది వైరల్ అవ్వడం వల్ల, అది వైరల్ అవ్వడం ఒకటి, మీరు అక్కడ వరకు బాగుంది. ఒక క్రిస్టియన్ కాబట్టి, క్రిస్టియన్లు సహజంగానే హిందూ టెంపుల్స్కి రారు, ప్రసాదం కూడా తీసుకోరు వాళ్ళు, అంతవరకు బాగుంది. ఆయన క్రిస్టియన్ కనుక అయి ఉంటే ఆ డయాస్ మీదకి రాకపోవడం, లేకపోతే దేవుడి కట్ట కాబట్టి రాకపోవడం, అంతవరకు బాగుంది. నిజమే, మీ పక్కనున్న ఒక మహిళ, ఆవిడ తెలుగుదేశం లీడరేమో, అతను క్రిస్టియన్ కాబట్టి రాడు అని ఆవిడ మీకు చెప్పాల్సింది. మరి ఆవిడ ఎస్సీ అనేది మైక్లో వచ్చింది, ఓహో ఎస్సీనా అని మీరు అన్నది కూడా మైక్లో వచ్చింది. బహుశా మీ ఇద్దరు ఉద్దేశం లేదు, నా నోట్ల నుంచి ఎస్సీ అని రాలేదు. ఆవిడ మాత్రమే ఎస్సీ అని చెప్పింది, నేను సరే నిలబడు అన్నాను తప్ప నా నోట్ల నుంచి ఎక్కడ. రెండోది ఏమిటి అంటే, అక్కడ జరిగిన నా వైపు నుంచి ఇంకా బాగా జరగాల్సింది ఏమిటి అంటే, ఆయన ఎక్కలేని సందర్భంలో, ఆయన పరిస్థితులు, అది క్రిస్టియానిటీ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, ఆయన ఎక్కలేని సందర్భంలో నేను దిగితే మరింత హుందాగా ఉండేది, నేను మరింత బాగా ప్రజెంట్ చేసుకునేవాడిని. ఆ సమయంలో నాకు ఆలోచన రాకపోవడాన్ని నేను పశ్చాత్తాపడ్డాను. సరే తర్వాత నేను దాన్ని బహిరంగ క్షమాపణ కూడా చెప్పాను. ఏమండి ఇలా జరగకుండా ఉండాల్సిందే, నాకు ఎప్పుడు బాధపడలేను. చాలా మంది అడిగితే కూడా నేను క్షమాపణ చెప్పడానికి ఏ రోజు వెనుకాడను. ఎందుకంటే నిరంతరము ఉద్యమాల్లో తిరిగేవాడిని, ఎంఆర్పిఎస్ లో ఉద్యమం తిరిగాను, లేదా జైబీఎం ఉద్యమాల్లో తిరిగాను. ఈ ఉద్యమాల్లో నేను 10-15 సంవత్సరాలు ఉన్నవాడిని. నా సహోదరులకి నిరంతరం ఉద్యమాల్లో ఉండే మేము క్షమాపణ చెప్పడానికి కూడా మేము వెనుకాడము అనే ఉద్దేశంతో. మళ్ళీ ఆ సర్పంచ్ మీతో కలవడం ఇదంతా జరుగుతోందా? ఒక్క నిమిషం బాల్కోటే గారు, నిజానికి దీన్ని నేను డిబేట్ చేయాలనుకోలేదు, ఆయనకి నోటీస్ కూడా ఈ రోజు కూడా. దాని తర్వాత ఏమైంది, ఎప్పుడైతే నేను ఆ రకమైనటువంటి కామెంట్లు నా మీద వచ్చినాయో, స్పష్టంగా అది పొలిటికల్ టర్న్ తీసుకుంది, అది వైరల్ అయ్యే పొలిటికల్ టర్న్ తీసుకుంది. కూటమికి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తానండి, ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో దళితులు మొత్తం కూడా కూటమికి సపోర్ట్ చేశారు.
మాకు ఓట్లు వేశారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ అనుకున్నారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటారు, కూటమి పార్టీలని అసహించుకుంటారని కళ్ళగన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చేదరించుకొని మాకు ఓటేశారు. అది జీర్ణించుకోలేకపోయినారు వైసీపీ వాళ్ళందరూ కూడా. సో ఈ అవకాశం ఎప్పుడైతే దొరికిందో దీన్ని పొలిటికలైజ్ చేసి ముందు మాత్రం ప్రజా సంఘాలని నేను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాన్ని విపరీతంగా వైరల్ చేశారు. వైరల్ చేసి దాని మీద పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కూడా. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఏదో విధంగా కూటమికి దళితుల్ని దూరం చేయాలి. ఏదో కూటమి ఇప్పుడైతే వివాదం సార్, వివాదమే లేదు కదా అక్కడ, మీకు మీ సర్పంచ్ కి, లేకపోతే అదేం లేదు కదా. వివాదం లేకపోయినా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని చెప్పుకోవాలి కదా. దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే కూటమికి దళితులు వ్యతిరేకంగా ఉన్నారు, లేదా కూటమి ఎమ్మెల్యే దళితులకు వ్యతిరేకంగా ఉన్నాడని సృష్టించాలనుకున్నారు. దాన్ని కూటమి తర్వాత మేము కూడా వాళ్ళు ఒక ర్యాలీ తీస్తే మేము కూడా ఒక ర్యాలీ చేసాం. మా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల దళిత నాయకులందరినీ తీసుకుని ఏమని మేము జరిగింది ఇది, మేము ఈ రకమైన పరిస్థితి. తర్వాత మీరు చాలా చేశారులే కదండి, ఇది చేయడం కోసం క్షమాపణ అన్నారు, ర్యాలీలు తీశారు, వాళ్ళు తీశారు, మీరు తీశారు, ఇదంతా పొలిటిసైజ్ అయింది. ఓకే, దాని గురించి నేను దాంట్లో అంత డీప్గా వెళ్ళవసరం లేదు, వెళ్ళదలుచుకోలేదు కూడా. నేను సడన్గా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు, ఇది పెద్ద ఇష్యూ అయింది కదా, అందుకే బాలకోట గారు చేయొచ్చుకుంటే అడగాలని నేనే వద్దంటున్నాను, ఎందుకంటే ఇది వితౌట్ నోటీస్ తీసుకున్న టాపిక్ కాబట్టి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు ఆ విషయంలో మీరు చెప్పినందుకు. ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ, ఆ పార్టీ నాయకులు